బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటండి స్పెషల్? ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్‌లో అందరూ ఏం చేస్తున్నారు ఏంటి? ఆల్రెడీ సమ్మర్ అయితే ఆల్మోస్ట్ పిల్లలకి హాలిడేస్ అయిపోవచ్చాయి. ఇంకా నియర్లీ ఒక 25 డేస్ ఉందేమో. సో, ఆ 25 డేస్ అయిపోయాయంటే ఇంకా మళ్ళీ రొటీన్ అనమాట. సో, ఇప్పుడు 10 దాటిపోయింది. మా పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు. మా పిల్లలతో పాటు మా మ్యాగీ కూడా అక్కడ అలా పడుకోనుంది. వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటదనమాట మా మ్యాగీ. అసలు దానికి వాళ్ళు లేస్తే సరదా అనమాట వాళ్ళతో ఆడుకోవడం. వాళ్ళేమో లెగవరు. అదేమో పాపం అలా కూర్చొని ఉంటది. చూపిస్తాం మీకు. సో, వాళ్ళు లేచేలోపు నేను ఇంకా వంట చేసేయాలి. సో, రైస్ అయితే కుక్కర్‌లో పెట్టేశాను. ఇప్పుడు యాక్చువల్‌గా చామదుంపల ఫ్రై మాకు చాలా ఇష్టం అనమాట. మా పిల్లలకి, నాకు కూడా. చాలా డేస్ అయింది చామదుంపలు ఫ్రై చేయక. సో, అవి ఒక ప్రాసెస్ అండి. చాలా టైం తీసుకుంటది చామదుంపల ఫ్రై అనేది. ఎందుకంటే అది బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై చేసి మంచిగా ఆయిల్‌లో వేయించితే ఎక్సలెంట్‌గా ఉంటది. సో, ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా కడిగేస్తున్నాను. కడిగి కుక్కర్‌లో ఒక 3 విజిల్స్ ఓన్లీ 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలి. అసలు వట్టివే తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. చూపిస్తా. సూపర్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మంచిగా కడిగేసాను. సో, ఇప్పుడు కుక్కర్‌లో పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవడం అనమాట. సో, కానీ అది ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు ఎవరు వదలరండి. పిల్లలు ముఖ్యంగా అయితే అసలు చూసే ఆకారాన్ని బట్టి కాదు ఎవరైనా, మనం దాన్ని టేస్ట్ చేస్తే తెలుస్తుంది అది ఎలా ఉంటుందని. అంతేగాని పైన చూస్తే మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు కదా. నేను కూడా ఫస్ట్లో అసలు ఈ చామదుంపలు అంటే ఏంటి, ఇవి ఎలా ఉంటాయి అనుకునేదాన్ని. చిన్నప్పుడు మా పెద్దమ్మ చేస్తుంటే చూసేదాన్ని తప్ప ఎప్పుడు నేను తినలేదు. ఆమె ఎక్కువ ఏం చేస్తుందంటే కర్రీ చేస్తుంది టమాటా ఉల్లిపాయ వేసి. కానీ మా ఇంట్లో అలా తినరనమాట. ఓన్లీ డీప్ ఫ్రై తింటారు. సో, అందుకోసం అని చెప్పి డీప్ ఫ్రై చేస్తున్నా. చాలా డేస్ అయిందండి చేయక. నియర్లీ 2-3 మంత్స్ దాటిపోయింది. ఎందుకు మా హస్బెండ్ బాగా ఉండట్లేదు మంచిగా అని చెప్పి తీసుకురావట్లే. సో, ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చాడు. సో, మనకేంటంటే ఇప్పుడు ఇవి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్. ఎందుకంటే ఇవి కడిగి మంచిగా కుక్కర్‌లో పెట్టేసుకొని వీటిని మళ్ళీ పొట్టు తీసి అవన్నీ డీప్ ఫ్రై చేయడానికి ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట. సో, లేచి కాఫీ పెట్టుకొని ఫ్రెష్గా తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వంట స్టార్ట్ చేస్తాను. సో, అది ఇప్పుడు పాలు కూడా పెట్టేశాను. ఇప్పుడు వేడివేడిగా కాఫీ తాగి సో మనం కుక్కర్లో ఇది పెట్టేసుకోవడమే. సో, ఇప్పుడు దీనికి వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేద్దాము. చాలామందికి ఏంటంటే చాయ్ ఇష్టము మార్నింగ్. కొంతమంది ఏమో కాఫీతోటే స్టార్ట్ చేస్తారు. నాకైతే కాఫీ ఇష్టం అనమాట. సో, ఈ కప్పులు వచ్చేసి అప్పుడు నేను మీకు సార్ చూపించాను కదా నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నానని. ఈ కప్పు చూస్తే న్యాచురల్గా ఉంటుందండి. మట్టితో తయారు చేసిన కప్పులాగా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అనమాట ఇది. సో, దీంట్లో కలుపుకొని కాఫీ తాగేయడమే. అసలు ఎర్లీ మార్నింగ్ అలా వేడివేడి కాఫీ తాగుతుంటే సూపర్ ఉంటుందండి. మేమైతే నెస్కేఫ్ అనమాట. నెస్కేఫ్ వాడతాము. చాలామంది ఫిల్టర్ కాఫీ కూడా తాగుతారు. ఒకప్పుడు మా అమ్మ అదే పెట్టేదండి. చిన్నప్పుడు ఫిల్టర్ కాఫీయే తాగేవాళ్ళము. అసలు మార్నింగ్ లేవగానే మంచిగా ఫిల్టర్ కాఫీ పెట్టేది. అయితే ఇప్పుడంతా ఇలా కలుపుకోవడం తాగేయడమే. వండుకోవడం ఓపిక లేకపోతే ఆర్డర్స్ పెట్టేసుకోవడం. ఏది ఆర్డర్ 10 నిమిషాల్లో ప్రాసెస్ అనమాట. కానీ ఎక్కువ కూడా బయట ఫుడ్ తినడం మంచిది కాదు. నేనైతే అసలు బయట ఫుడ్ నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అసలు ఐ హేట్ అనమాట. మ్యాక్సిమం నాది ఇంట్లోనే ఫుడ్ తినాలని ఇష్టపడతా. పోసేసుకొని చాలు. చూసారా, ఇట్లా అనేసుకుంటే కాఫీ అయిపోయింది. ఇది రెడీమేడ్ కాఫీ అనమాట. సో, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఈ కప్పుడు నెస్కేఫ్ కానీ బ్రూ అలా. సో, అది సంగతి. సో, ఇప్పుడు ఈ కాఫీ తాగేసేయడము, నా వంట స్టార్ట్ చేసేయడము. సూపర్.
చూసారండి మా పిల్లలు ఎలా పడుకొని ఉన్నారో. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇలాగే ఉంటుందండి. పిల్లలు 10:30, 11 అయినా లెగవరనమాట. మా మ్యాగీ గడు కూడా వాళ్ళతో పాటు ఇలాగే పడుకుంటుంది. దానికి బోర్ కొట్టేస్తుంది అనమాట. వాళ్ళు లెగవట్లేదు కదా, సో అది కూడా వాళ్ళతో పాటు పడుకొని వాళ్ళతో పాటు లేస్తుంది అనమాట. సో ఇంకా నేను కూడా అలాగే ఫ్యాన్ గాలికి చల్లగా ఉంటుంది కదా, బయట ఎందుకు ఎండ అని చెప్పి ఇంకా అలాగే వదిలేస్తాను. అది లోపల అలాగే కూల్గా పడుకొని ఉంటుంది. ఇంకా వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయి తినేటప్పుడు ఆమె కూడా తింటుంది. ముందు పెట్టిన కూడా తినదండి. సమ్మర్ కదా, అసలు నాకు ఫుడ్ అనేది ఇంట్రెస్టే లేదు చెప్పాలంటే. ఇంకా వాళ్ళు లేచి రెడీ అయి తింటూ ఉంటే మ్యాగీ తిందురా అన్నం అంటే అప్పుడు తింటుందన్నమాట. వంచేసి ఇప్పుడు ఇందులో కూల్ వాటర్ వేసాను. ఇప్పుడు మొత్తం ఇది తోలు తీసేసి మంచిగా డీప్ ఫ్రై చేయడమే. ఇప్పుడు ఇవన్నీ పొట్టి తీసేసుకోవాలన్నమాట. ఈ పొట్టి తీసేసుకున్న తర్వాత మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఈ పొట్టి తీయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు వేసేసాను కదా, చల్లగా అయిపోయాయి. ఇగో ఇలా తీస్తూ వచ్చేస్తున్నాయి చూసారా. ఫస్ట్లో మా పిల్లలు కూడా ఆకారం చూసి చిచ్చి మాకు వద్దన్నారు. కానీ ఒకసారి ఫ్రై చేసి పెట్టిన తర్వాత ఎప్పుడు మాకు అదే చేసి పెట్టమంటున్నారు. నిన్న చింత చిగురు పప్పు చేశాను. యాక్చువల్గా చింత చిగురు మేము చిన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి చెట్లకు కోసేసుకొని వచ్చి చింత చిగురు మా అమ్మకి ఇస్తే పప్పు చేసేది. నాకు చెట్టు ఎక్కడం కూడా వచ్చు అనమాట. అప్పుడు మా నాన్న విలేజ్లో జాబ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు కదా రైతులు, వాళ్ళకి ఇంటి ముందే ఉంటాయన్నమాట చింత చెట్లు. వాళ్ళు ఏం చేస్తారంటే రా మనం వెళ్ళి కోసుకొద్దామని చెప్తారు. వాటికి పైన ఒక గోడలాగా ఉంటాయి. ఆ గోడ ఎక్కితే మనకి చెట్టు ఎక్కడం అనేది ఈజీ అనమాట. సో అందుకోసము అది ఎక్కేసి ఈజీగా చింత చిగురు బాగా మనకి అక్కడ ఎవరు ఏమనరండి. ఎంత తీసుకో ఎంత కోసుకో ఎవరు అసలు క్వశ్చన్ చేయరనమాట విలేజెస్లో. అసలు మన ఇష్టం అనమాట, మనకు ఓపిక ఉండాలి. కానీ దీనికి కోసుకున్నా కూడా ఏమన్నారు. కోసేసుకొని తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు చింత చిగురు పప్పు అని చింత చిగురు పచ్చడి కూడా చేసేవాళ్ళు. సూపర్ ఉంటుంది అసలు. విలేజ్ వాతావరణం వేరు ఉంటుంది. కాకపోతే ఇంకా మనం ఆ స్టేజ్ దాటిపోయి వచ్చేసాం. ఆ రోజులన్నీ పోయాయండి. అసలు ఇప్పుడు ఏం లేదు, ఇంట్లో 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 పిల్లలు అసలు బయటికి ఎక్కడికి వెళ్ళేదే లేదు. ఇల్లు టీవీ ఇల్లు టీవీ ఇల్లు టీవీ. అప్పుడు మాకు హాలిడేస్ వస్తే అక్కడికి ఇక్కడికి అన్నీ ఎండేస్తూ తిరిగాము. ఇప్పుడు ఏం లేదు. అమ్మమ్మలు తాతయ్యలు లేవు, ఏమిటండి, ఎవరి ఇల్లు వాళ్ళకి. లైఫ్ అట్లా అయింది. ఇంకొకటి ఒకరి ఇళ్ళకు పిలిచి ఒక 1 వీక్ ఉంచుకునే రోజులు కాదండి ఇవి. ఎవరి ఇల్లు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ తప్ప మన తన పిలిచి అసలు ఒక చుట్టాలు అలా అవి లేవండి. అసలు ఆ రోజులు లేవు. ఏదో ఒకరోజు 2 డేస్కి ఏదో పిలిచి ఉంటారు. కానీ హాలిడేస్ వస్తే పిలుచుకోవడాలు ఆ రోజులే పోయాయండి. ఒకప్పుడు హాలిడేస్ వస్తే చుట్టాల ఇళ్ళకి అట్లా పరిగెత్తేసే వాళ్ళం. ఇప్పుడు ఏం లేదు. ఈ రోజులు గడిచిపోయాయి హాలిడేస్ అన్నీ. ఇంకా ఎవ్రీ హాలిడేస్కి ఇదే పాపం. మా అమ్మ ఉంటే మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా హాలిడేస్కి రమ్మని చెప్పేది. ఆమె చనిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు ఏమి ఎక్కడికి కదిలేదే లేదండి పాపం. వాళ్ళ లైఫ్ అంతా ఇల్లు 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 అనుకుంటాం. కానీ వాళ్ళకి ఉంటాయి ఫీలింగ్స్, మనం బయటకు వెళ్ళాలి, మన చుట్టాల ఇళ్ళకి తిరగాలని. కానీ స్కోప్ లేదు కదా, వెళ్ళే స్కోప్ లేదు. సో అటు తాతయ్య వాళ్ళు లేరు, ఇటు నాయనమ్మ వాళ్ళు లేరు. సో వెళ్ళడానికి ఛాన్సే లేదు మాకు. అందుకోసమే నా ఒపీనియన్ ఏంటంటే అమ్మమ్మలు తాతయ్యలు హెల్దీగా మంచిగా ఉంటే నా పిల్లలకి నేను మా మనవరాలతోటి నేను ఎంజాయ్ చేయాలని. నాకున్న ప్రాబ్లమ్స్ మా పిల్లలకి రావద్దు. ఇప్పుడు మా పిల్లలు బాధపడుతుంటే నేను చూస్తాను కదా, అమ్మమ్మ లేరు తాతయ్యలు లేరు, అసలు మాకేం ఎంజాయ్మెంట్ లేదని. సో అది ఎందుకు లేదు, వాళ్ళ హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చి వాళ్ళు బాగాలేక చనిపోబట్టే. అదే మనం హెల్తీగా ఉంటే మన పిల్లల్ని మన మనవరాల్ని కూడా ఎంజాయ్ చేయించవచ్చు, హ్యాపీగా వాళ్ళని చూసుకోవచ్చు మనం. సో నా ఇదే నాకైతే అదే ఉంది కోరిక. నా పిల్లలకి మనవరాలు మాత్రం ఆ బాధలు పడకూడదు. అమ్మమ్మ లేదు తాతయ్య లేరు, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేయాలి ఖచ్చితంగా. మా పిల్లలు ఖచ్చితంగా ఆ ఎంజాయ్ అనేది అనుభవించాలన్నమాట అమ్మమ్మల దగ్గర తాతయ్య దగ్గర. మా పిల్లలకైతే అసలు తాతయ్య అనే పిలిపే లేదండి చెప్పాలంటే. అసలు
తాతయ్య అనే వర్డ్ పిలిచటానికి మా నాన్న లేడు, చనిపోయాడు. మా మామయ్య గారు చిన్నప్పుడే చనిపోయారు, మా హస్బెండ్ చిన్నప్పుడే. సో పాపం వాళ్ళకి ఆ వర్డ్ పిలవడానికి కూడా ఎవరు లేరు. అసలు మా చిన్నదానికి ఎంత ఇష్టమో తాతయ్య అంటే. ఏం చేద్దాం, అదంతేనండి, అదృష్టం ఉండాలి ఏదైనా. అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, లాస్ట్కి ఒలిస్తే ఎన్ని వచ్చాయో చూసారా? అంతేనండి, ఇవి ఎక్కువ అయితే అవ్వవు అనమాట ఒలిస్తే. ఇవి ఇంకా డీప్ ఫ్రై అయితే చాలా తక్కువ అవుతాయి అనమాట. సో అది ఇప్పుడు వచ్చేసి ఇవి మంచిగా డీప్ ఫ్రై చేయడమే. తను ఆల్మోస్ట్ వేడైపోయింది. సో ఇప్పుడు మనం మొత్తం వచ్చేసి అందులో వేసేసుకోవడం ఆయిల్లో. సో కొంచెం స్లోగా సో చూసారా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొంచెం రెడ్డిష్ అయిపోతే మనం కారము ఉప్పు వేసేసుకోవడమే. కాకపోతే దీనికి విడివిడిగా రావాలి అంటే మంచిగా ఫ్రై చేయాలని చెప్పాను కదా, సో ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అయిపోయిందండి, మనం ఇంకా ఫైనల్గా కారము సాల్ట్ వేసేయడమే. సో కారం వచ్చేసి ఎవరిష్టం వాళ్ళది, స్పైసీ కావాలంటే స్పైసీ, లేదంటే మీడియం. మాకైతే మీడియం కాదు, అలా స్పైసీగా ఉండాలి, ఎందుకంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫుల్ స్పూన్స్ 3 కాకుండా కొంచెం కొంచెం కలిపి 3 స్పూన్స్ అయితే వేసాను, అంటే మరి నిండుగా కాదు. సో సాల్ట్ ఫైనల్గా వచ్చేసి మా చామదుంప ఫ్రై అయితే ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత విడివిడిగా ఇట్లా పీసెస్ లాగా వచ్చిందో. సో ఇలా రావాలండి, మొత్తం ఫ్రై చేస్తే కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎలా పీసెస్ లాగా వచ్చిందో అన్నీ. సో ఆలు ఫ్రై లాగే ఉంటుంది యాస్టీజ్. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను, కాలిపోతున్నాయి. సూపర్ ఉందండి. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, ఎందుకంటే నేను సాల్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైపోయింది అనుకోండి ప్రాబ్లం అని చెప్పి కొంచెం తగ్గించేసాను. సో కొంచెం సాల్ట్ వేస్తే సూపర్ ఉన్నాయి. మా పిల్లలు లేగానే రెడీ తినేయడమే ఆలస్యం. సో మీలో ఎంతమందికి చామదుంప ఫ్రై ఇష్టమో ప్లీజ్ కామెంట్ అండి. మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ డిష్ అనమాట, సూపర్ ఇష్టం మా ఇంట్లో అందరికీ. ఇట్లా చూసారా ఎంత ఇట్లా విడివిడిగా ఎట్లా వచ్చాయో. సో అన్ని పీసెస్ లాగా ఎంత బాగా వచ్చాయో చూసారా. సో ఇట్లా రావాలన్నమాట, డీప్ ఫ్రై చేస్తే ఇట్లా వస్తుంది. సో అదండి మా వీడియో ఈరోజు. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్.